అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. గురువారము 1వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరము ఉదయకాలం పడకల నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను చూద్దాం రండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించాను కదా, క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను, పుట్టకు మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, మునుపటి సంగతులు నీకు తెలియజేస్తున్నాను, అవి పుట్టకు మునిపే నీకు తెలియపరుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి కోణం చూసినట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడిన యొక్క క్యాలెండర్ వాక్యం కానీ పడకల మీద నుంచి రావడం ప్రభు యొక్క కృపావర్తం చూసినట్లయితే క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను అన్నాడు. సో ఆయన క్రొత్త సంగతులు తెలియజేసేవాడు ఉన్నాడు. క్రొత్త సంగతులు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 13వ వచనంలో యెహోవా సూర్యుని వలె బయలుదేరుతున్నాడు. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో 1వ తేదీన మనం చూసినట్లయితే ఆయన సూర్యుని వలె మరి బయలుదేరుతున్నటువంటి ప్రభువుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆయన మన ముందులు సూర్యుని వలె కదా, సూర్యుని వలె. సూర్యుడు అంటే ఒక సూర్యుడు ఎలా ఉంటాడు, ఒక యుద్ధానికి వెళ్ళే ముందర ఒక బలమైన వాడు ఎలా ఉంటాడు, అట్లు దేవుడు ఈ ఉదయకాల సమయంలో పడకల మించి నడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఆయన శూరుడుగా అంటే గొప్ప శూరుడుగా ఆయన ఉండి, ఒక గొప్ప బలవంతుడిగా ఆయన ఉండి ఈ ఉదయకాలం మనల్ని నడిపించేవాడు ఉన్నాడు. రెండో మాట చూస్తున్నట్లయితే క్రొత్త సంగతి తెలియజేస్తున్నాడు. మొదటిగా ఆయనే సూర్యుని వలె మన ముందుకు వెళ్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే చూడండి 13వ వచనం, 42వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. కానీ రెండో కోణం ఏంటంటే ఒక యోధుడు ఎలా ఉంటాడో, ఒక యోధుడు ఎలా వెళ్తూ వస్తాడో అలాగా ఆయన ఆసక్తి రేపుకుంటున్నాడు. ఒక యోధుడిలాగే వెళ్ళాలి, నా ప్రజలకు ముంగట, నా ప్రజల జీవితాల్లో, నా ప్రజల యొక్క అనుభవాల్లో నేను ఒక కొత్త అనుభవంలోకి రావాలని చెప్పని దేవుడు ఒక ఆసక్తిని రేపుకుంటున్నాడు. ఈరోజు నేను పలానా బిడ్డకి, ఈరోజు నా కుమారుడికి, నా కుమార్తె దగ్గరికి నేను ఇలా వెళ్ళాలి, ఇలా వారితో మాట్లాడాలని ఆయన ఆసక్తిని రేపుకుంటున్న వాడుకుంటాడు. కానీ ఇది రెండో మాట. మూడోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనంలో ఆయన హంకరించుచు తన శత్రువులను ఎదిరించును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన హుంకరించుచు. కాబట్టి ఆయన యొక్క విధానం చూడగా, లేదా ఆయన ముందర వస్తున్నప్పుడు ఆయన హుంకరించిన విధానం కానీ, ఆయన బయలుదేరినటువంటి విధానం, ఆయన క్రొత్త సంగతులు బయలుపరుస్తున్న విధానం చూడగా ఆయన ఎలా ఉన్నాడండి? హుంకరించుచు. అంటే ఆయన ఒక తేజస్సు, ఆయన యొక్క గర్జన, ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క శబ్దముతో ఆయన మనకి వెళుతానని కొత్త సంగతులు మనం తెలియజేస్తున్న వాడు ఉన్నాడు. ఇక 4వ మాట చూసినట్లయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనంలో ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును. కానీ 4వ మాట ఏంటంటే ఆయన తన శత్రువుని ఎదిరించేవాడు ఉన్నాడు. ఎవరైతే మన శత్రువులు ఉంటూ వస్తున్నారో, ఆయనకు శత్రువులే మనకు శత్రువులైనా ఎవరైతే శత్రువులు ఉంటూ వస్తున్నారో వాళ్ళని ఎదిరించేవాడు ఉంటున్నాడు. ఈరోజు కొత్త సంగతులు ఆయన తెలియజేస్తున్న మాట చూసినట్లయితే 1వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరంలో ఆయన 26వ సంవత్సరంలో సూర్యుని వలె, సూర్యుడు కాదు శూరుడు వలె ఆయన నీ ముందర బయలుదేరుతున్నాడు. 2, ఆయన తన ఆసక్తితో యోధుని వలె మన ఎదుట రేపుకుంటూ వస్తున్నాడు. 3, ఆయన హుంకరించుచున్నాడు. 4, తన శత్రువులు ఎదిరించున్నాడు. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఇక్కడ మనం చూస్తున్న మాట చూసినట్టు ఆయన తన శత్రువులను ఎదిరించును. కానీ ఈరోజు మన జీవితంలో ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఆయన శూరుల్ని ఎదిరించేవాడు ఉంటున్నాడు. ఆయన సూర్యుడిలాగా వస్తున్నాడు. ఆయన సూర్యుడి వల్ల బయలుదేరుతున్నాడు, ఆసక్తి రేపుకుంటున్నాడు, హుంకరించి గర్జించు వలె వస్తున్నాడు. ఆయన శత్రువులను ఎదిరించేవాడు ఉన్నాడు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆయన తెలియపరుస్తున్నమాట, మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనకు శూరుడుగా ఉంటున్నాడు, మన పట్ల ఆసక్తి కలిగిన వాడు ఉంటున్నాడు, మన పట్ల గర్జించే వారి వలె ఉంటున్నాడు ప్రభు. ఇంకా మన పట్ల శత్రువులను ఎదిరించేవాడికి ఉదయకాలం ఉంటున్నాడు. ఇంకొక మాట చూసినట్టే చూడండి, ఇదే వచనంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనం చివరిలో వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకొనును. కాబట్టి ఈ గొప్ప దేవుడు శత్రువుల ఎదుట తన పరాక్రమాన్ని కనపరుచుకుంటున్నాడు. మన శత్రువులు ఎవరైతే ఉండారో, మనకు హాని చేసేవారు ఎవరైతే ఉండారో, మనకు నష్టం చేసేవారు ఎవరైతే ఉండారో వారి ఎదుట ఆయన పరాక్రమమును, ఆయన గొప్పతనాన్ని కనపరుచుకునేవాడు ఉన్నాడు. ఇవన్నీ గత సంవత్సరంలో జరగలేదంటే అవి వేరు. కానీ ఈ సంవత్సరంలో ఈ 1వ తేదీని మాట్లాడుతున్నాడు కదా, ఒక క్రొత్త సంగతులు తెలియజేస్తున్నా. ఈ సంగతులు మీరు వినండి, ఖచ్చితంగా మీ జీవితాల్లో నేను ఇలా ఉండబోతున్నానని ఆయన క్రొత్త విధానంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలను బట్టి
ఈ ఉదయకాలం పడకల మించి లేవడుతున్నారు ప్రభా. ఇంత గొప్ప దేవుడుగా, నువ్వు శూరుడుగా ప్రభా, నువ్వు శూరుడిగా వస్తున్నావు. అంత మాత్రమే కాదు ప్రభా, నువ్వెంతో గొప్ప దేవుడిగా ఉండి శూరుడిగా వస్తున్నావు. ఆసక్తి రేపుకుంటున్నావు, యోధుని వలె గర్జించు వారి వలె వస్తున్నావు. శత్రువుని ఎదిరిస్తున్నావు. పరాక్రమం నా కొరకే కనపరుచుకుంటూ వస్తున్నావు ప్రభా. ఈ దినమంతా కాదు, ఈ జీవితకాలం అంతా అలా మీరు నా ఎడలో ఉండండి ప్రభా. అలా కొత్త కార్యం నా ఎడలో జరిగించండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకునే వారికి ఉన్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటాను సహాయం చేశారు. విత్తమైన వాక్యంలో నీరుకడి ఫలింపజేసి శత్రువు యొక్క ఆలోచన కార్యం లయపరచమని ఈ దినమంతా కూడా మీరు మా జీవితంలో ఏదో కొత్త కార్యాలు జరిగించి మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా జరిగించి ఉండమని, ఈ దినమంతా కాదు ఈ జీవితకాలం అంతా మమ్మల్ని కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.